హైదరాబాద్ మీర్ చౌక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరినట్లుగా తెలుస్తోంది. స్పాట్ లోనే 5గురు సజీవ దహనమయ్యారు. ఆసుపత్రిలో మరో 10 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్నటువంటి చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం. ఇక హైదరాబాద్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రశాంతంగా నిద్రపోతున్న వారి జీవితాలు మంటలు ఛిద్రం చేశాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు వ్యాపించాయి. ఊపిరాడనంత పొగ కమ్మేసింది. ఈ ఘటనలో 17 మంది అగ్నికి ఆహుతయ్యారు. చార్మినార్ సమీపంలో గుల్జర్ హౌస్ లో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెషర్ పేలడంతో మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. మంటల తీవ్రతకు అప్పటికప్పుడే 5గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మంటలు ఎగిసి పడుతున్నాయన్న సమాచారంతో స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకొని పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెస్క్యూ టీమ్స్ భవనంలోకి వెళ్లి చిక్కుకున్న వారిని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మంటలో చిక్కుకొని 5గురు అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించింది రెస్క్యూ టీం. అయితే అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స పొందుతున్న మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే భవనానికి ఫైర్ ఎగ్జిట్ లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగింది. ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మరణించినట్టుగా వివరాలు అందుతున్నాయి. మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలికి అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలు రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 17 మంది చనిపోయారు అని చెబుతున్నారు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ దగ్గరటువంటి వివరాలు ఎలా ఉన్నాయి? అత్యంత విషాదకర ఘటనలు చెప్పాలి. నగరంలో జరిగిన ప్రమాదాల్లో ఇంత పెద్ద మొత్తంలో చాలా అరుదుగా జరిగిన ఈ ఘటనలు 17 మంది ఇప్పటికైతే మరణించినట్టుగా చెప్తున్నారు. ఇంకా 4గురికి సంబంధించిన పరిస్థితి విషమంగానే ఉంది. సో దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదంతా ఉమ్మడి కుటుంబం. అయితే కొంతమంది బయట ఉంటారు, వేరే రాష్ట్రాల్లో ఉంటారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో కలిసి నగరానికి సంబంధించిన ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో తన కృష్ణా ప్యాలెస్ ఏమానికి సంబంధించిన నివాసానికి చేరుకున్నారు. సో వేసవి సెలవులు కావడంతోనే వారంతా ఇక్కడ చేరుకున్నారు. కానీ ఈ విధంగా అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం అయితే తీవ్ర విషాదం నింపుతుందని చెప్పాలి. ఆ మిగిలిన కొంతమంది 1-2 మాత్రమే తీవ్రంగా బయటపడ్డారు. వారి రోదనకైతే అంతేనేని చెప్పాలి. చాలా ఆనందంగా రాత్రంతా కూడా ఉన్నాం. ఇప్పుడు ఇన్సిడెంట్ తో మొత్తం ఆ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇన్సిడెంట్ కి సంబంధించి, తీవ్రతకు సంబంధించి మాత్రం చాలా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రభుత్వాలు మారినా ఆ తీరులో మాత్రం మార్పు ఉన్నట్లయినటువంటి విషయాన్ని చెప్తారైతే రాజకీయాలకు తావు లేదు. కానీ ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్ సంబంధించి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి చిన్నటి వ్యాఖ్యలు కూడా మనం ఇంతకుముందు చూసాం. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆసుపత్రిలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కూడా అది ప్రయత్నం చేస్తుంది. కానీ చాలా మంది పరిస్థితి విషయంగా చూసాం. దాదాపు 6గురు చిన్నారులు ఉన్నట్టుగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇట్లా చిన్న పిల్లలు కూడా ఈ మంటల్లో చిక్కుకొని చనిపోయారు. ఎక్కువగా అంటే వారికి ఒంటి పైన గాయాలు ఎక్కువ లేవు. కేవలం పొగ మూలంగా శ్వాస ఆడక తీవ్రంగా అక్కడ స్పృహ కోల్పోయి వారంతా ఆపత్కాల స్థితికి వెళ్ళారు, చనిపోయారు. ఓకే, రైట్ రమణ.